2024 ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుండి 30వ తారీఖు వరకు ఏ రోజు ఎలా ఉంటుంది, ఏ రోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏవి, ఈ నెలలో వచ్చే శుభముహూర్తాలు ఏవి, అశుభ ముహూర్తాలు ఏవి అనే వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక 2024 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. 9వ తేదీ నుండి చైత్రమాసం ప్రారంభమవుతుంది. సంవత్సరానికి 12 మాసాలుంటాయి. చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ఉంటుంది. ఇక 12వ మాసం ఫాల్గుణ మాసం. ఏప్రిల్ 8వ తేదీతో ఫాల్గుణ మాసం ముగుస్తుంది. తర్వాత వచ్చే కొత్త సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ 8వ తేదీన శుభకృతనామ సంవత్సరం పూర్తయిపోతుంది. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ రోజు నుంచి వసంతకాలం మొదలవుతుంది. ఇక ఏప్రిల్ 9వ తారీఖు నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి. 9 నుండి 17 వరకు నవరాత్రులు, రామ నవరాత్రులు మొదలవుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వస్తుంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఏ రోజు మంచి రోజు, ఏ రోజు మంచి ముహూర్తాలు లేవు అనేది తెలుసుకుందాం. మొదటగా ఏప్రిల్ 1 సోమవారం, సప్తమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. వివాహానికి శుభముహూర్తాలు లేవు. గృహప్రవేశం, గృహ ఆరంభం, అదేవిధంగా నూతనంగా ఉద్యోగాల్లో చేరటం, ఉపనయనం, దేవతా విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసం, నూతన పుస్తక ప్రారంభం, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలైతే చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు డెలివరీలు, ఆపరేషన్స్కు మాత్రమే ముహూర్తాలున్నాయి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి మంచి ముహూర్తాలు లేవు. ఇక ఏప్రిల్ 3 బుధవారం, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజే. నక్షత్రాన్ని బట్టి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 4 గురువారం, దశమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి, ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి ముహూర్తాలున్నాయి. మంచి రోజు. ఇక ఏప్రిల్ 5 శుక్రవారం, ఏకాదశ తిథి, ధనిష్ఠ నక్షత్రం. ఈరోజు ప్రత్యేకంగా సర్వ ఏకాదశి ఉంటుంది. అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3, 4, 5 ఈ 3 రోజులు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవటానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. మంచి రోజు. ఏప్రిల్ 6 శనివారం, ద్వాదశ తిథి, అదేవిధంగా ద్వాదశ తిథి మొదలవుతుంది ఈరోజు. ద్వాదశ తిథి, త్రయో తిథి, 2 తిథులు కలయిక ఉంటుంది ఈరోజు. నక్షత్రం అయితే శతవిష నక్షత్రం. ఈరోజు శని త్రయోదశి. శని త్రయోదశి వచ్చింది కాబట్టి శుభకార్యాలు చేసుకోవటానికి అంత మంచి రోజు కాదనే చెప్పాలి. ఒక నామకరణ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 7 ఆదివారం, చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు ప్రత్యేకంగా మాస శివరాత్రి జరుపుకుంటారు కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోవటానికి మాత్రమే ముహూర్తాలున్నాయి. ఏప్రిల్ 8 సోమవారం, అమావాస్య తిథి, ఫాల్గుణ మాసం చివరి రోజు. ఏప్రిల్ 9 మంగళవారం, చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఇక పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు నూతన తెలుగు కొత్త సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడతాం. ఈరోజు ఉగాది పర్వదినాన్ని అందరూ జరుపుకుంటారు. ఇప్పటి నుంచి చైత్ర నవమి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈరోజు చాలా మంచి రోజు. అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10 బుధవారం, అశ్విని నక్షత్రం, విజయ తిథి. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలం. ఏప్రిల్ 11 గురువారం, తదియా తిథి, భరణి నక్షత్రం. ఒక్క డెలివరీలు, ఆపరేషన్స్ చేసుకోవడానికి మాత్రమే అనుకూలం.
ఏప్రిల్ 12 చవితి తిథి రోహిణి నక్షత్రం. గృహప్రవేశం, గృహ ఆరంభం ఇటువంటి వాటికి మాత్రమే ముహూర్తాలున్నాయి. ఇక ఏప్రిల్ 13 పంచమి తిథి మృగశిర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఏప్రిల్ 12, 13 ఈ 2 రోజులు కూడా చాలా మంచి రోజు కాబట్టి అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 14 షష్ఠి తిథి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత అంబేద్కర్ జయంతి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలమైన ముహూర్తాలున్నాయి. ఏప్రిల్ 17 సోమవారం నవమి తిథి. ఈరోజు పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 16 అష్టమి తిథి పునర్వసు నక్షత్రం. ఈరోజు ఒక గృహ ప్రవేశానికి మాత్రమే ముహూర్తాలున్నాయి, మిగతా వాటికి ముహూర్తాలు లేవని చెప్పాలి. ఏప్రిల్ 17 నవమి తిథి పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత శ్రీరామనవమి. ఈరోజు ఉపనయనం, అదేవిధంగా వ్యవసాయ సంబంధిత పనులు చేసుకోవడానికి మాత్రమే ముహూర్తాలున్నాయి. ఏప్రిల్ 18 గురువారం దశమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు అన్ని శుభకార్యాలకు చాలా అనుకూలమైన రోజు. ఏప్రిల్ 19 మూల నక్షత్రం. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 ద్వాదశి తిథి పుబ్బ నక్షత్రం. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21 త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజు, అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 చతుర్దశి తిథి హస్త నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఇక ఏప్రిల్ నెలలో 18, 19, 20, 21, 22 ఈ 5 రోజులు కూడా చాలా మంచి రోజులు. ఈ 5 రోజుల్లో అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 23 పౌర్ణమి తిథి చిత్త నక్షత్రం. పౌర్ణమి తిథి కాబట్టి పౌర్ణమి వ్రతం చేస్తారు ఈరోజు. అంతేకాదు ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారు, పూజలు చేస్తారు. ఈరోజు సాధారణమైన పనులు, కార్యక్రమాలు చేసుకోవటానికి మాత్రమే మంచి రోజని చెప్పాలి. ఇక ఏప్రిల్ 24 పాడ్యమి తిథి స్వాతి నక్షత్రం. అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహం, పెళ్లిళ్ళు, గృహప్రవేశం, పెళ్లి చూపులు అన్నీ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 25 గురువారం విద్యాతిథి విశాఖ నక్షత్రం. ఈరోజు వ్యాపార ప్రారంభం, డెలివరీస్, ఆపరేషన్స్కి మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 26 విద్యాతిథి అనురాధ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి చాలా మంచి సమయం, మంచి రోజు. వివాహాలు చేసుకోవటానికి మాత్రం మంచి రోజు కాదని చెప్పాలి. ఇక ఏప్రిల్ 27 తదియా తిథి జ్యేష్ఠ నక్షత్రం. తదియా తిథి ఉదయం వరకు ఉంటుంది, తర్వాత చవితి ప్రారంభమవుతుంది. ఈరోజు సంకటహర చతుర్దశి జరుపుకుంటారు. ఈరోజు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం, పుట్టువెంట్రుకలు తీయించడం ఇటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్ 28 చవితి తిథి మూల నక్షత్రం. ఈరోజు వివాహానికైతే ముహూర్తాలు లేవు, కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 పంచమి తిథి షష్ఠి నక్షత్రం. సాధారణ పనులు చేసుకోవచ్చు. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఇక ఏప్రిల్ 30 ఏప్రిల్ మాసంలో చివరి రోజు. ఏప్రిల్ 30 మంగళవారం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అంత మంచిది కాదని చెప్పాలి. కాబట్టి ఏ శుభకార్యాలైనా, ఏ మంచి శుభకార్యాలైనా కానీ, ఏ పనులైనా కానీ, చిన్న చిన్న కార్యక్రమాలైనా కానీ ఈరోజు చేసుకోకపోవటం మంచిది. ఇవి 2024 ఏప్రిల్ మాసంలో ఉన్న శుభ దినాలు, అశుభ దినాలు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.